అన్నట్టు అది రేషన్ కార్డులు అట్టే ఉన్నాయి. అవన్నీ మార్చకుండా అది 12 ఏళ్ళు వయసు పేరే ఉంది. ఒకటే ఒక కార్డు మార్చిండు, అది రెవెన్యూ కార్డు. అది కాస్తుకారు కాలం తీసి పడేసి వాళ్ళందరికీ ధనికులందరూ కూడా మరి వాళ్ళందరికీ రైతు బంధు వేసి 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత ఎవరికి తెలియకుండా చేయడం జరిగింది. అది ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా భ్రష్టు పట్టిపోయినరు. అదేవిధంగా మరి ఒక ఆలోచన విధానం చేస్తే దాని గురించి ఎవ్వరు కూడా రాయడం లేదు. అసలు ఎక్కడ పోయిన బడుగు బలహీన వర్గాలు అనేది ఆలోచన కూడా ఎవరు చేస్తలేరు. మరి ఈనాడు కేవలం సిద్ధాంతం గురించి, కరువు గురించి, లేకపోతే ఈ యొక్క దాని గురించి ఎవరన్నా కరప్షన్ గురించి మాట్లాడితే వీడు పిచ్చి లేచినట్టుంది, ఎర్రగడ్డలో షరీక్ చేయండి, ఇప్పుడు ఉండే మంచిగా అనిపిస్తలేడు, వీడు కొత్తగా మాట్లాడుతుండే స్థాయికి దిగజారింది ఈ ప్రజాస్వామ్యం లోపల. పూర్తిగా విస్మరించిపోయింది ప్రజాస్వామ్యం లోపల. ఎక్కడ కూడా ఎవరైతే ధనికులకు ఎవరైతే ఏ విధంగానైతే ప్రోద్బలం చేస్తున్నారో వాస్తవాలను గమనించకుండా మరి ప్రజా సమస్యలను ప్రకటించకుండా వ్యక్తిగత విషయంలో లోపల దూషణలు చేసుకుంటారు తప్ప ప్రజా సమస్యల గురించి, ప్రజల యొక్క లాభాల గురించి, నిరుద్యోగుల గురించి మాత్రం ఎవరు మాట్లాడే విధంగా ఆ విధంగా కనిపిస్తలేదు ఈనాడు. ఒక్క కేశవరావు జాదవ్ గారు మాత్రమే ప్రతి ఒక్క విషయం లోపల ఆయన యొక్క ధైర్య సాహసాలతోని ఒక్కడుండని, ఇద్దరుండని, ముగ్గురుండని ధర్నా చేసి దాన్ని ప్రజల లోపల తీసుకొచ్చే ఘనత ఆయనకు ఒక్కరికే దక్కింది. మామూలుగా విషయం కాదు ఆయన చేసిన పోరాటాలు. మరి విచ్చలవిడిగా హైదరాబాద్లో లారీలు దొరుకుతుండే ఇదివరకు. కేశవరావు జాదవ్ గారు కేవలం 5 మందితో ధర్నా చేసి మధ్యాహ్నం తర్వాత లేకపోతే రాత్రి తర్వాత మాత్రమే ఆ లారీలను హైదరాబాద్కు వదలాలని చెప్పి ఆ విధంగా ఆయన నిబంధనలు పెట్టించి దాన్ని సాధించిన ఘనత కూడా కేశవరావు జాదవ్ గారికి దక్కింది. ఆయన ఒకటే కాదు, ఏ ప్రధానమంత్రి దగ్గరికి పోయినా కానీ, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా కానీ ప్రజా సమస్యల గురించి మాత్రం ఎక్కడ కూడా విస్మరించకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి మరి కేశవరావు జాదవ్ గారు అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరు కూడా కృతజ్ఞతలు చెప్తూ మరి ధైర్యంగా విమలక్క గారు సాధిస్తారు. ఇది జాదవ్ గారి పేరు, వారికి ఉన్న ధైర్యం. మరి తప్పనిసరిగా జాదవ్ గారి పేరు మరి ప్రతిష్టంగా ఉండాలంటే పాఠ్య పుస్తకాలు కానీ, విగ్రహం కానీ, మరి ఎక్కడైనా కానీ వారిని ఛేదించాలంటే వారు తలుచుకుంటే ఆ నలుగురు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే తప్పనిసరిగా సాధిస్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను.